వైఎస్ వివేకారెడ్డి కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేసిన అధికారులు అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరో లేఖ రాసింది. రేపు ఉదయం 10:30 రావాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. కేసు దాదాపుగా ఒక కొలిక్కి వస్తున్న సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా చాలా సార్లు బెయిల్ కి వీళ్ళు ప్రయత్నించారు. అలాగే సిబిఐ కూడా చాలా సార్లు లేఖలు రాసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శిరీష. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు అనేది రోజుకు మలుపు తిరుగుతున్నారని మనం చెప్పొచ్చు. ఈ యొక్క కేసులోనే సిబిఐ కూడా కాస్త దూకుడుగానే ముందుకు వెళ్తుంది. అయితే మనం నిన్న చూస్తున్నట్లయితే పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అయితే సిబిఐ అయితే అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వెంటనే ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి అయితే పంపించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే భాస్కర్ రెడ్డి అరెస్ట్ వెంటనే అవినాష్ కి నోటీసులు జారీ చేయడంతో అవినాష్ అరెస్ట్ కాక తప్పదా అనే సందేహాలు వస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే నిన్న సిబిఐ యొక్క రేపు ఈ రోజు 3 గంటలకి హాజరు కావాలి అని చెప్పేసి సిబిఐ అయితే కోరడంతో అవినాష్ గారు ముందస్తు బెయిల్గా హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. దీని కారణంగా ప్రజెంట్ అయితే ఇప్పుడు నిన్నైతే దీని జరిగిన సంఘటన ఇదిగా ఈ రోజు మార్నింగ్ అయితే అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరారు అవినాష్ గారు. అయితే ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క విచారణ అయిన తర్వాతే సాయంత్రం 5 గంటలకి పిలవాలి, మీరు సిబిఐ ఎంక్వైరీకి పిలుచుకోండి అని చెప్పేసి అప్పటి వరకే ఆపేయండి అని చెప్పడంతో ఇంకో లేఖ అయితే రిలీజ్ చేశారు సిబిఐ వారు. రేపు 10-10:30 ఆ టైంలో మీరు రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే మనం గతంలో చూసుకుంటే ఇప్పటికీ 4 సార్లు అయితే అవినాష్ గారు అయితే ఒక సిబిఐ విచారణకు అయితే వచ్చారు. ఈ యొక్క సిబిఐ విచారణలో కూడా 4 సార్లు కూడా సాక్షిగానే ఒక విచారణలు అయితే సాగింది. మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 24, అలాగే మార్చి 10, మార్చి 14 ఇలా 4 సార్లుగా ఒక సిబిఐ విచారణలో జరిగిన వెంటనే ఈ రోజు అనేది నిన్న తండ్రి అరెస్ట్ అయిన వెంటనే అవినాష్ గారికి ఒక విచారణకి రావాలి మీరు అని ఆదేశించడంతో ఒక రాజకీయ పరంగా ఈ యొక్క వివేక కేసుకు ఒక తొలిగి అంటే చివరి దశలో వస్తుందా అని చెప్పేసి టీడీపీ నేతలు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ఇది తాడేపల్లి ప్యాలెస్ లేదా ఇడుపులపాయ ప్యాలెస్ కుట్రో ఏంటనేది మరి పొద్దుల్లో తేలిపోతుంది. సో ఏదేమైనా సరే సిబిఐ విచారణలో కాలయాపన చేసేందుకు కొత్త వాదనలు కూడా తెరపై తీస్తున్నారు ఈ వైసీపీ అని అంటూ టీడీపీ నేతలైతే విమర్శిస్తున్నారన్నమాట. అయితే మనం నిన్న చూసినట్లయితే నిన్న జరిగిన సంఘటనపై ఈ రోజు అవినాష్ గారు ఆ ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో ప్రెస్ ముందు మాట్లాడిన పరిస్థితులు అయితే మనం చూస్తుంది. ఏదైనా సరే పూర్తి రాజకీయ కోణంలో ఒత్తిడితోనే ఈ యొక్క విచారణ సాగుతుంది. ఒక కీలక అంశాలను అయితే పక్కదారి పట్టిస్తున్నారు. ఏది మాకు ఒక స్ట్రెంత్ గా వివేక్ గారు మా తరఫున ఉన్న ఆయన మర్డర్ కేసులో ఈ విధంగా మమ్మల్ని చేర్చడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఇలాంటి అభాండాలు వేస్తున్నారు. ఏదేమైనా సరే మేము మా తరఫున న్యాయమే ఉంటుంది కాబట్టి మేము కూడా పోరాటం అందరికీ సహాయపరంగా ముందుగానే ఇలా ఉంటాం. ఏదైనా సరే నిజాలు ఏంటో తెలుస్తాయి అన్నట్టుగానో అవినాష్ గారు అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు 3 గంటలకి సిబిఐ విచారణకు హాజరవ్వాల్సిన అవినాష్ గారు అయితే ముందస్తు బెయిల్ కారణంగా హైకోర్టు కూడా సాయంత్రం 5 తర్వాతే మీరు హాజరవ్వాలి అని చెప్పేసి చెప్పడంతో ఈ యొక్క వాయిదా అయితే పడింది. రేపు మార్నింగ్ 10-10:30 ఆ టైంలో అయితే అవినాష్ గారు విచారణకు అయితే పాల్గొనే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.